హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం పెళ్ళికి ముందు ప్రేమ అనే ఒక సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుందని కోరుకుంటున్నాను. హేమ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. రోజు గుడికెళ్ళి పూజలు చేసే అంత కాకపోయినా సాంప్రదాయాలకు విలువ ఇస్తుంది. హేమకి తన తల్లిదండ్రులంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వాళ్ళ మాట జవదాటేది కాదు. తల్లిదండ్రులు తనకిచ్చిన స్వేచ్ఛని ఎప్పుడూ దుర్వినియోగం చేసుకోలేదు. హేమ అమ్మ నాన్న ఇద్దరూ టీచర్స్ అయినా హేమ కోసం సమయం కేటాయించి తనకు అన్నీ నేర్పించారు, ఒక వంట తప్ప. ఆకాష్ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత MBA చేశాడు. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి తన కంపెనీని ఎలా అయినా సరే అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే పనిలోనే ఉండేవాడు. ఆకాష్ అమ్మ నాన్నలు కూడా టీచర్స్. అందరి టీచర్ పిల్లల్లాగానే ఆకాష్ కూడా సైలెంట్. ఎవరితోనూ గొడవలకి దిగేవాడు కాదు. చిన్నప్పటి నుండే బాక్సింగ్, బాస్కెట్బాల్ లాంటి వాటిలో ప్రావీణ్యం పొందాడు. ఒకరోజు హేమ వాళ్ళ కొలీగ్ తన పెళ్ళి అని అందరికీ కార్డ్స్ ఇస్తుంది. హేమకి తప్పకుండా రావాలి అని మరీ చెప్తుంది. హేమ కూడా తప్పకుండా వస్తానని చెప్తుంది. ఎలాగైనా సరే అమ్మా నాన్నలను ఒప్పించి పెళ్ళికి వెళ్ళాలి అని అనుకుంటుంది. ఆకాష్ ఆఫీస్లోని తన రూమ్లో ఫైల్స్ చెక్ చేయడంలో తల ముక్కలై ఉంటాడు. ఫోన్ రింగ్ అవుతున్నా పట్టించుకోడు. కొంచెం సేపటికి ఫ్రీ అవుతాడు. అప్పుడు మళ్ళీ ఫోన్ వస్తుంది. ఏదో అన్నోన్ నంబర్, ఎవరైనా ఉంటారని ఆలోచిస్తూ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఆకాష్. హలో, ఎవరు? వినయ్, ఆకాష్ ఫ్రెండ్. ఏరా బావా, అన్నోన్ నంబర్ నుండి కాల్ వస్తే తప్ప ఫోన్ లిఫ్ట్ చేయవా? వినయ్, ఆకాష్ బీటెక్ చదివే రోజుల్లో చాలా మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళు. ఒకే క్లాస్, ఒకే బెంచ్, ఒకే హాస్టల్ రూమ్, ఎప్పుడూ కలిసి ఉండేవాళ్ళు. మంచి స్నేహితులకి ఉదాహరణగా అందరూ వీళ్ళనే చూపించేవాళ్ళు. వినయ్ బీటెక్ తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాడు. ఆకాష్ మాత్రం వచ్చిన జాబ్ని వదులుకొని MBA చదివాడు. ఆకాష్. అరే బావా, ఎలా ఉన్నావురా? వినయ్. నేను బాగున్నారా, నువ్వెలా ఉన్నావు? చాలా బిజీ అయిపోయావు. ఆకాష్. నేను బాగున్నాను. బిజినెస్లో దిగిన తర్వాత అంతే ఉంటుంది కదా. వినయ్. నీకు ఒక విషయం చెప్పడానికి కాల్ చేశానురా. ఆకాష్. ఏంటి? వినయ్. నాకు పెళ్ళి కుదిరింది. పెళ్ళి వారం రోజుల్లో. నువ్వు రేపే బయలుదేరి రావాలి. ఆకాష్. కంగ్రాట్స్ రా బావా. వినయ్. థ్యాంక్స్ రా. ఆకాష్. నాకిక్కడ చాలా పనులున్నాయిరా. ఎన్ని రోజులు ముందంటే? వినయ్. అదేం కుదరదు, నువ్వు రావాల్సిందే. ఆకాష్. రే, అర్థం చేసుకోరా. సరే, నేను త్వరలోనే నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని 3 డేస్లో వస్తాను, సరేనా? వినయ్. సరే, నీకోసం వెయిట్ చేస్తుంటాను. అలాగే ఆంటీ అంకుల్ని కూడా కాల్ చేశాను. పెళ్ళి రోజు వస్తామని చెప్పారు. ఆకాష్. సరే బావా. వినయ్. బాయ్. ఆకాష్ తన పనులన్నీ కంప్లీట్ చేసుకొని అమ్మా నాన్నలకు చెప్పి వినయ్కు చెప్పినట్టుగానే 3 రోజుల ముందు అక్కడ పెళ్ళి పనులన్నీ చూసుకుంటాడు. హేమ కొలీగ్ పెళ్ళి. అందరూ వెళ్తున్నారు, తప్పకుండా వెళ్ళాలి అని ఇంట్లో చెప్తుంది. హేమను బాధ పెట్టడం ఇష్టం లేక తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పెళ్ళికి వెళ్ళడానికి ఒప్పుకుంటారు. హేమ తన కొలీగ్స్ అందరూ కలిసి ఒక బస్సు ఏర్పాటు చేసుకొని పెళ్ళికి వెళ్తున్నారు. అక్కడ ఆకాష్ ఇంకా తన ఫ్రెండ్ వీళ్ళందరికీ బస్సు ఏర్పాట్లు చూస్తారు. ఆకాష్కి తొలి చూపుల్లోనే హేమ ఎంతగానో నచ్చేస్తుంది. అలాగే తనను చూస్తూ ఉండిపోతాడు. తొలిసారి తనను చూడడంతోనే వాళ్ళది జన్మజన్మల బంధంగా అనిపిస్తుంది ఆకాష్కి. ఏంట్రా మరీ కొరుక్కు తినేలా చూస్తున్నావ్ అని పక్కనున్న ఫ్రెండ్స్ అనడంతో
తేరుకొని ఏం లేదురా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు పెళ్ళికి అందరూ రెడీ అయ్యి బయటికి వస్తారు. హేమ ఆకుపచ్చ రంగు చీరలో చాలా అందంగా ఉంటుంది. ఆకాష్ తన నుంచి చూపు తిప్పుకోలేకపోతాడు. తనని అలా చూస్తూ ఉండంగా ఎవరిదో చేయి వచ్చి తన భుజం మీద పడుతుంది. ఉలిక్కిపడి ఎవరైనా ఉంటారని వెనక్కి తిరిగి చూడగా ఎదురుగా ఆకాష్ అమ్మా నాన్న ఉంటారు. అమ్మా నాన్న ఎప్పుడు వచ్చారు అని అడుగుతాడు. ఇప్పుడే వచ్చాము, పదరా వినయ్ని కలుద్దాం అని అంటారు. ఆకాష్ వాళ్ళని తీసుకొని వినయ్ దగ్గరికి వెళ్తారు. తర్వాత అమ్మా నాన్నను తీసుకొని వెళ్ళి ఫంక్షన్ హాల్లో కూర్చోబెట్టి తన పనుల్లో మునిగిపోతారు. కొంచెం సేపటి తర్వాత పెళ్లి హాల్లోకి వచ్చి చూడడంతో ఆకాష్ నాన్నగారితో హేమ మాట్లాడుతూ ఉంటుంది. ఆకాష్ నాన్నగారు, హేమ నాన్నగారు ఇద్దరు ఇంతకు ముందు నుంచి ఒకే స్కూల్లో పనిచేసి ఉండడంతో హేమకి వాళ్ళ కొంచెం పరిచయం ఉంటుంది. తెలిసిన వాళ్ళు కదా అనే పలకరించడానికి వస్తుంది హేమ. కొంచెం సేపు మాట్లాడిన తర్వాత తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది హేమ. ఆకాష్ అమ్మా నాన్న గారితో, ఏమండి అమ్మాయి చాలా బాగుంది కదా, మన ఆకాష్కి ఇచ్చి పెళ్లి చేద్దామని అడుగుతుంది. అవును, నువ్వు చెప్పింది బాగానే ఉంది, అమ్మాయి చాలా మంచిది, వాళ్ళ కుటుంబం కూడా గౌరవమైన కుటుంబం. ఒకసారి ఆకాష్కి కూడా తనని చూపించి వాళ్ళ అమ్మా నాన్నని అడిగి ప్రయత్నిద్దామని అంటాడు ఆకాష్ తండ్రి. ఆకాష్ హేమ ఎటు వెళ్తే అటే చూస్తూ తన వెనకే తిరుగుతూ ఉంటాడు. తన పని తాను చూసుకొని పోయే హేమ ఇదంతా గమనించదు. ఆ రోజంతా హేమను చూస్తూనే గడిపేస్తాడు ఆకాష్. పెళ్ళైపోయిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆకాష్ బెడ్ మీద పడుకొని హేమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అట్లీస్ట్ ఒక్కసారి నా అమ్మాయితో మాట్లాడాల్సింది, అమ్మాయి నేను మర్చిపోలేకపోతున్నాను, ఇప్పుడేం చేయాలి, ఎంత ఆలోచించినా వేస్ట్, ఇంకా తను నాకు కనిపించే ఛాన్సే లేదు అని నిట్టూర్చి నిద్రకు ఉపక్రమిస్తాడు. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ ఫైల్స్ అన్నీ తిరిగేస్తూ ఉంటాడు. కానీ మనసంతా హేమ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నేనింతే ఇలా తయారయ్యాను, అదే ఆకాష్ ఎప్పుడూ లేనిది ఏంట్రా ఇది కొత్తగా, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ అని అనుకుంటూ ఉంటాడు. ఎంత ప్రయత్నించినా పని మీద ధ్యాస కుదరదు ఆకాష్కి. ఇలా కాదనుకొని చెప్పి ఇంటికి బయలుదేరుతాడు. ఆ రోజు సెలవు కావడంతో వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇంట్లోనే ఉంటారు. ఆకాష్ అని పిలుస్తారు ఆకాష్ తండ్రి. ఏంటి నాన్నగారు అని అడుగుతాడు ఆకాష్. ఏంటి త్వరగా వచ్చేసావు, ఒంట్లో అంతా బాగానే ఉంది కదా అని అడుగుతాడు ఆకాష్ అమ్మ. నాన్న బాగానే ఉన్నాను అమ్మ, ఇవాళ అంత వర్క్ ఏం లేదు, అందుకే ఇంటికి వచ్చేసాను అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు ఆకాష్. ఆకాష్ తండ్రి మళ్ళీ పిలిచి, నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను, వచ్చి కూర్చో అని అంటాడు. ల్యాప్టాప్ పక్కన పెట్టి వచ్చి కూర్చుంటాడు ఆకాష్. హేమ ఫోటో తన ఫోన్లో చూపించి, ఈ అమ్మాయి పేరు హేమ, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది, చాలా మంచి అమ్మాయి, నేను వీళ్ళ నాన్నగారు ఒకే స్కూల్లో పనిచేస్తున్నాము, 2 సంవత్సరాల క్రితం, చాలా మంచి కుటుంబం, ఈ అమ్మాయి నీకు సరిగ్గా సరిపోతుందని నేను మీ అమ్మ అనుకుంటున్నాము, నువ్వు నీ అభిప్రాయం ఏంటో చెబితే నేను మీ అమ్మ వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడతామని ఆకాష్ తండ్రి చెప్తాడు. ఫోన్లో హేమ ఫోటో చూడగానే కొంచెం కంగారు పడతాడు ఆకాష్. వాళ్ళ నాన్న చెప్పింది మొత్తం విన్న తరువాత, అరే ఏంట్రా ఆకాష్, నీళ్లకు నువ్వు ఇష్టపడే అమ్మాయిని మీ అమ్మా నాన్నను చూడడం నిజంగానే నాకు చాలా లక్కీరా అని మనసులోనే అనుకొని, సరే నాన్నగారు మీ ఇష్టం, నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్తాడు. తన మనసులోని సంతోషాన్ని బయటికి వ్యక్తపరచకుండా అలాగే లేచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఆకాష్ అమ్మా నాన్న వెళ్ళి హేమ వాళ్ళ అమ్మా నాన్నతో విషయం మాట్లాడతారు. వాళ్ళకి కూడా ఈ సంబంధం ఇష్టమే, కానీ ఒకసారి నా అభిప్రాయం కూడా కనుక్కోవాలని చెప్తారు. సరే అండి అని చెప్పి ఆకాష్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీ జవాబు కోసం వెయిట్ చేస్తూ ఉంటామని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంటారు. హేమ అమ్మా నాన్న ఒప్పుకోవడంతో సంతోషంతో ఆకాష్కి ఫోన్ చేస్తుంది వాళ్ళమ్మ. రోజు కంటే రెట్టింపు ఉత్సాహంతో తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆఫీస్లో ఆకాష్ తనకి హేమ గురించి ఆలోచనలే
మది మొత్తం నిండుకొని ఉంటాయి. హేమతో తన లైఫ్ గురించి ఆలోచిస్తూ సంబరపడిపోతూ ఉంటాడు ఆకాష్. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన హేమతో ఈ విషయం చెబుతారు వాళ్ళ అమ్మ నాన్న. మంచి ఫ్యామిలీ, అబ్బాయి కూడా చాలా మంచివాడు అమ్మ, ఒకసారి ఆలోచించు. ఆకాష్ డీటెయిల్స్ అన్నీ తన మొబైల్కి పంపిస్తున్నాము. వాళ్ళ అమ్మ తన మొబైల్కి పంపిస్తారు. వాళ్ళ నాన్నగారు నువ్వు చూసి నీకు నచ్చితే చెప్పమ్మా అని అంటారు. నీకు నచ్చని పని మేము ఎప్పటికీ చెయ్యము అని చెబుతారు. ఆ ఫొటోస్ అన్నీ చూడకుండానే మీ ఇష్టం అని చెప్తుంది హేమ. అలా కాదమ్మా, ఒకసారి నువ్వు చూసి నిర్ణయం 2 రోజుల్లో చెప్పు అని అంటారు వాళ్ళ అమ్మ నాన్న. అసలు పెళ్ళంటేనే ఇష్టం లేని హేమ సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒకరోజు ఏదో బిజినెస్ ఈ సిరీస్ కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఇఫ్ యూ వాంట్ టు follow the series, please do subscribe to my channel and also please like, comment and share.